2011 సెప్టెంబర్ అక్టోబర్లో అయ్యగారు పరిచయం అవటం జరిగిందండి. అంతవరకు నేను చర్చికి వెళ్ళేవాడిని కాదు. అసలు దేవుడితో సహవాసం అనేది జీరో. ఇంట్లో వాళ్ళంతా వెళ్ళేవాళ్ళు, నన్ను ఫోర్స్ చేసేవాళ్ళు. నేను అలా టైంపాస్ చేసుకుంటూ వచ్చాను, కానీ అసలు ఎప్పుడు చర్చ్కి వెళ్ళలేదు. వెళ్ళినా జస్ట్ బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్టు కూర్చుని వచ్చేసేవాడిని, వాళ్ళ బలవంతం పడలేక. అయితే ఇప్పుడు ఇస్రోలో నేను 26th ఇయర్ అండి నా సర్వీసు. అవుట్ ఆఫ్ 26 years 24 years ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది అన్నట్టుగా అక్కడే ఉంది. ఏ పని చేసినా అప్రిసియేషన్ ఉండేది కాదు, రికగ్నిషన్ ఉండేది కాదు, గుర్తింపు ఉండేది కాదు. దేవునితో సహవాసం లేదు, దానివల్ల ఇవన్నీ జరిగినాయి నేను అనుకుంటున్నాను. ఒకసారి అయ్యగారు పరిచయం అయిన తర్వాత ఫస్ట్ వీక్ వెళ్ళానండి. నేను మెసేజ్ బాగుంది అని ఇంట్లో చెప్తే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అయ్యగారు నా తల మీద చేసి ప్రేయర్ చేసి చెప్పారండి, నువ్వు ఎవరు చూడని ప్రదేశాలు చూస్తావు, విదేశాలు వెళ్తావు అనేసి అన్నారు. నేను అప్పటి కండిషన్, నేను అఫీషియల్గా కండిషన్ చూసుకుని అయ్యగారు ఏదో చెప్తున్నారు, అయ్యగారు ఇట్లా చెప్తా ఉంటారు, జస్ట్ ఫర్గెట్ అనుకున్నాను, ఊరుకున్నాను. అప్పటికి నేను ఏదైతే ప్రాజెక్ట్ మీద ఇప్పుడు వెళ్తున్నానో అప్పటికి ఇంకా అది అంకురార్పణ కాలేదు, అసలు దాన్ని మొదలే లేదు అసలు అప్పటికి. తర్వాత ఒక 2-3 months అయిన తర్వాత అఫీషియల్గా ఇది వచ్చిందండి, ఒక ప్రాజెక్ట్ ఉంది, అంటార్క్టికా పోల్ వెళ్ళాలి. దానికి ట్రైనింగ్ యుఎస్లో అవుతుంది. దాన్ని అవుట్ ఆఫ్ ఒక దగ్గర 2-3 లక్షల ఎంప్లాయీస్ ఉంటారు, దాంట్లో నన్ను ఒకరిని సెలెక్ట్ చేస్తారండి. అసలు నేనున్న కండిషన్కి నా పేరు అసలు ఎక్కడ రాకుండా ఉంటుంది, అసలు ఎక్కడ అసలు ఉండకూడదు. అటువంటిది నన్ను సెలెక్ట్ చేశారు. దాని తర్వాత ప్రమోషన్ వచ్చింది నాకు. ఇప్పుడు ఆఫీసు నా పైన 2 కోట్లు ఖర్చు పెడుతుందండి అఫీషియల్గా. ఇప్పుడు ఆఫీస్ అంత ఎక్స్పెండిచర్ నా మీద పెట్టి పంపిస్తున్నారు అంటే అది ఎంత ఘనత వచ్చిందో అది అర్థం చేసుకోవచ్చు. ప్లస్ ప్రమోషన్ చాలా ఉన్నాయండి. నేను దేవుడి ఆశీర్వాదాలు, అయ్యగారు సహవాసం వచ్చిన తర్వాత ఆశీర్వాదాల వల్ల చాలా ఉన్నాయి. మా మిస్సెస్ ట్రాన్స్ఫర్ ఒకటి ఆగిపోవటము, ఆ పిల్లలు సిక్ అయ్యి మళ్ళీ బాగపోవటము,